వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరుదైన వ్యాధితో చిన్నారికి యశోదలో విజయవంతమైన శస్త్రచికిత్స. రాజీనామా వైపే దానం మొగ్గు. గ్లోబల్ హబ్గా హైదరాబాద్ కొత్తగా కార్యకలాపాలు మొదలుపెట్టిన మరో 2 విదేశీ కంపెనీలు. అవినీతికి అడ్డుకట్ట, టీటీడీలో కొత్త బదిలీల విధానం. పత్తి కొనుగోలులో సీసీఐ విధించిన నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారి 44పై రాస్తారోకో. సంగారెడ్డిలో యశోద హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సాగరి గూలపల్లి అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న 7 ఏళ్ల కపిల్ ధర్మారెడ్డికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టమని తెలిపారు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి మందులు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి ఆశ్రయించారు. వైద్య బృందం అధునాతన స్కాన్లతో వ్యాధి కారణాన్ని గుర్తించి చికిత్స అందించడంతో రోగి సాధారణ స్థితికి చేరుకుంది. తల్లిదండ్రులు వైద్య బృందాన్ని కృతజ్ఞతలు తెలిపారు. ఫైనాన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్న సోనోకో ఈబీజీ పవర్ హౌస్పై 2 ఏళ్లలో భారీ పెట్టుబడికి ప్రణాళిక చేశారు. ప్రపంచ ప్రసిద్ధి కంపెనీలకు గమ్యస్థానంగా మారుతున్న హైదరాబాద్లో మరో 2 అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. అమెరికాకు చెందిన సోనోకో ప్రొడక్ట్స్, జర్మనీకి చెందిన ఈబీజీ గ్రూప్ నగరంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఈ పరిణామం హైదరాబాద్ వ్యాపార అనుకూల వాతావరణానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నగరంలో అత్యాధునిక ఐటీ పర్ఫార్మెన్స్ హబ్ను ప్రారంభించనున్న సోనోకో ప్రొడక్ట్స్ తాజాగా తమ కార్యకలాపాలను ఒక శాశ్వత భవనంలోకి మార్చింది. దీంతో పాటు హైదరాబాద్లో ఫైనాన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి రాజీవ్ అంకిరెడ్డిపల్లి వెల్లడించారు. మరోవైపు వెల్నెస్, మొబిలిటీ, టెక్నాలజీ, రియాలిటీ వంటి బహుళ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈబీజీ గ్రూప్ హైదరాబాద్లోని డల్లాస్ సెంటర్లో ఈబీజీ పవర్ హౌస్ ను ప్రారంభించింది. ఈ కేంద్రం అభివృద్ధి కోసం రాబోయే 2 ఏళ్లలో $70 లక్షల అంటే 6,160 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ సంస్థల రాకతో స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని నిపుణులు భావిస్తున్నారు. టీటీడీ అవినీతి ఆరోపణకు కేంద్రంగా మారిన మార్కెటింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు ధర్మకర్తల మండలి నడుం బిగించింది. ఏటా సుమారు 700 కోట్లకు పైగా కొనుగోలు జరిపే ఈ కీలక విభాగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్టమైన నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. గతంలో ఈ విభాగంలో జరిగిన అవకతవకలు, నాణ్యత లేని సరుకుల కొనుగోళ్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా 350 విలువ చేసే శాలువాలను 1,300కు కొనుగోలు చేసి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఈ నేపథ్యంలో విజిలెన్స్ విచారణ ఆధారంగా ఇప్పటికే కొందరు సిబ్బందిని బదిలీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2 ఏళ్లకు మించి ఒకే చోట వద్దు. ఇందులో భాగంగా మార్కెటింగ్ విభాగంలో ఏ అధికారి లేదా సిబ్బంది అయినా 2 ఏళ్లకు మించి పనిచేయడానికి వీల్లేదు. 2 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా వారిని బదిలీ చేయనున్నారు. అంతేకాకుండా ఈ విభాగంలోకి ఎవరైనా నియమించే ముందు వారి గత పనితీరు, అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ నివేదిక తీసుకోవాలనే నిబంధన కూడా పెట్టారు. కొనుగోళ్ల ప్రక్రియలోనూ మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 నుంచి 15 రోజులకు ఒకసారి హడావిడిగా సరుకులు కొనుగోలు చేస్తుండగా ఇకపై 3 నెలలకు ఒకసారి టెండర్లకు పిలవాలని భావిస్తున్నారు. ఇందులో అనుగుణంగా సరుకుల నిల్వ కోసం గోదాంలను సిద్ధం చేసుకోవాలని బోర్డు అధికారులకు సూచించింది. అలాగే శాలువాల వంటిని మంగళగిరి వంటి స్థానిక ప్రాంతం నుంచి నేరుగా కొనుగోలు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధనను త్వరలోనే అమలు చేసి మార్కెటింగ్ విభాగంలో పారదర్శకత తీసుకురావాలని టీటీడీఏ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలులో సీసీఐ విధించిన నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారి 44పై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి జోగు రామన్న, అఖిలపక్షం నాయకులు, రైతులు రాస్తారోకోతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇలాంటి తేమతో సంబంధం లేకుండా పత్తి, సోయా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాపాస్ కిసాన్ యాప్ను వెంటనే రద్దు చేయాలన్నారు. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై అఖిలపక్ష నాయకులు మండిపడ్డారు. కొత్త కొత్త ఆంక్షలు తీసుకొచ్చి కేంద్రం రాష్ట్రం ఈరోజు రైతులను నిరసనగా ఈరోజు నరేంద్ర మోడీ ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. 11% సుంకాన్ని ఎందుకు ఎత్తివేసినావు, దాన్ని తిరిగి 11% సుంకాన్ని పెట్టాలని చెప్పుకొని ఈరోజు సంవత్సరం కొత్త ఆంక్షలు ఏంటంటే కాపాస్ కిసాన్ యాప్ ఏమతో సంబంధం లేకుండా పత్తిని, సోయాబీన్ కొనుగోలు చెప్పి వేలి ముద్రలు కూడా కొత్త తీసుకొచ్చిండ్రు. వేలి ముద్రలు చెప్పి తేమతో సంబంధం లేకుండా కపాస్ కిసాన్ యాప్ తీసివేయాలని చెప్పి అట్లనే అయితే 11% చందుర్తి మండల కేంద్రంతో పాటు మల్యాల, వేములవాడ మండలాల్లోని నూకలమర్రి, రుద్రవరం గ్రామాల్లో మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వివరించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట చీరలు పంపిణీ చేస్తున్నామని, జిల్లాలో చీరల పంపిణీ మొట్టమొదట మల్యాల గ్రామం ఎంపిక చేసుకున్నామని, ఆకాశంలో సగం మహిళలు కాబట్టి ఆకాశంలో ఉన్న నీలిరంగు చీరలు సెలెక్ట్ చేశామని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో 1,45,000 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. మహిళా సంఘాల్లో లేని వారికి కూడా పంపిణీ చేస్తామని ప్రతి కష్టంలో ఎవ్వరు పిలిచే లీడరువే, ప్రగతి సాధించంగా కదిలే యోధుడివే. ఆది శ్రీనివాస నావే ఇంటికి పండుగ వైనవే, నువ్వే నడిచే దారులో నీడైతే సాగుదవే. పోలీస్ డిపార్ట్మెంట్ కు, మహిళలకు కూడా ఎస్ఎస్జి మహిళలందరూ ప్రతి ఒక్క మహిళకు చీర ఇచ్చే ప్రోగ్రాం. మామూలు కార్డు పోయినప్పుడు మీరు ఎట్లయితే ఐరిష్ ఒక్కసారి కళ్ళు ఫోన్ తీసేయండి. లక్ష్మి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇందిరా
మహిళా శక్తి పేరిట ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఉక్కు మహిళగా పేరు మార్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1984లో ఉగ్రవాదుల గుళ్లకు బలైన సందర్భం తన చివరి రక్త పొట్టు వరకు ఈ దేశానికి సేవ చేస్తానిచ్చిన మాట ప్రకారం ఇందిరాగాంధీ గారి ఆలోచనతోని పేదల అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వారి పేరు మీద ఈ చీరల కార్యక్రమం చేసే క్రమంలో 3 రోజుల క్రితమే మనం జయంతి ఉత్సవాలు చేసుకుంటాం. గరీబీ అటవర్ నినాదం తీసుకొని వచ్చి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇంద్రమిల నిర్మాణం చేపట్టి పేదలకు వ్యవసాయ భూములు లేకపోతే పోడు భూములు ఇచ్చి పట్టాలు ఇచ్చినటువంటి సందర్భంలో బ్యాంకులను జాతీకరణ చేసి రాజ్యపాలన రద్దు చేసి ఇండియా అంటేనే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేటువంటి రీతిలో ప్రపంచంలోనే ఒక మహిళా తల్లి పరిపాలించిన తీరు ఈనాటి కూడా గుర్తుంచుకుంటున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ మహాతల్లి అంటే మహిళలకు గౌరవం చెప్పే ప్రయత్నం. ఆ తర్వాత ఏ మహిళా తల్లి మళ్ళీ ప్రధానమంత్రి కాలే. అంతటి మహాతల్లి మహానాయకుడు ఇందిరమ్మ పేరు మీద మనం అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం. ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తాం, మీ ఆశీర్వాదం ఇవ్వమంటే 22 మాసాల క్రితం మీరు ఈ ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఆశ్రయించారు. మీ బిడ్డ ఇక్కడ ఎమ్మెల్యేగా నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అనేక కార్యక్రమాలకి ఇందిరమ్మ పేరు పెట్టుకుంటున్నాం అంటే ఆ మహనీయురాలు చేసిన సేవలకు ఈరోజు గుర్తు చేసుకొని ఆ ఆలోచనతో ముందుకు పోవడం కోసం చేసే ప్రయత్నాన్ని ఈరోజు తలుచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట సందర్భం చెప్తూ ఒకరిద్దరు అంటున్నారు ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 మాసాల్లో ప్రజలకు ఏ ఒరిగింది అనేటువంటి మాట అక్కడక్కడ వినిపిస్తుంది. మీరు కూడా టీవీలో చూస్తున్న పక్కన కేటీఆర్ కూడా అక్కడక్కడ అంటున్న సందర్భం దానికి ఈరోజు మనం జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నటువంటి సందర్భం కూడా ఈ వేదిక ద్వారా ఇతర మహిళా శక్తి సీలు పంపిణీ ద్వారా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే మాట సందర్భం తెలియజేస్తుంది. నాకు బాగా గుర్తు 8వ తారీఖు ఆ రోజు ఇక్కడ కరెంటు బిల్లు కడతా ఉంది. 8వ తారీఖు కరెంటు బిల్లు కడుతూ గ్రామాంజీ దగ్గర ఎన్నికల ప్రచారం వచ్చిన ఏంటి ఇక్కడ తల్లి అంటే కరెంటు బిల్లు కడుతున్నాం అన్నారు. మీ ఆశీర్వదించి ఇక్కడ ఎమ్మెల్యే ఇందిరమ్మ రాజ్యవతికి మీ కరెంట్ బిల్ కట్టు లేదంటే ఓ తల్లి అన్నది ఆ సీనయ్య కట్టిన అంటారు, మా కరెంట్ బిల్ మీరెందుకు కడతారు, ఇది ఎన్నికలప్పుడు దాటి వేసే మాట అన్నారు. లేదు లేదు తప్పనిసరిగా మేము గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తే మీ కరెంట్ బిల్ 200 యూనిట్లు కాల్చుకునే వారికి మీకు కడతామని చెప్పాను. ఈ ఊర్లో 95% కరెంట్ బిల్ కడుతున్నారు. అంటే ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కాదు. 22 మాసాల క్రితం మీరు వరుసగా 3 నెలలు కరెంటు బిల్ కట్టకపోతే కరెంటు వచ్చి మీ కరెంట్ 22 నెలలు కరెంట్ కట్టకపోతారు అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది మీకోసం చెప్పడానికి కోసం నేను విడవలు చెప్తుంది. ఇలాంటి అంశాలు ఈరోజు ప్రతిపక్షాలకు తిరగాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ కావచ్చు, హరీష్ ఎవరైనా కావచ్చు. అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం చెప్పడానికి కోసం చేసే ప్రయత్నం. తల్లులు ఈరోజు ఆర్టీసీ బస్ ఎక్కితే ఉచిత ప్రయాణం అని చెప్పినాం. ఈరోజు ఏ తల్లి బస్ ఎక్కినా ఈరోజు సుదూర ప్రాంతం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసు జారీ చేశారు. వీరిలో దానం నాగేందర్ వివరణ ఇవ్వకపోవడంతో మరోసారి నోటీసులు అందాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్పై అనర్హత పిటిషన్లో ప్రతికూల నిర్ణయం వస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన అనుచరుడు భావిస్తున్నారు. దీంతో రాజీనామా చేస్తే ఎలా ఉంటుందన్న యోచనలో దానం ఉన్నట్లుగా ప్రచారం జోరందుకుంది. రాత్రిపూట దొంగలతో బీభత్సం చెలరేగిపోయింది ఓ బెల్ట్ షాప్లో. మందు తాగి యజమానులపై దాడి చేసి అరుపులు రాకుండా నోట్లో గుడ్డలు కుక్కి 5 తులాల బంగారం, 66,000 నగదు ఎత్తుకెళ్లిన సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నరసాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రాత్రి 8 గంటల సమయంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి మందు తీసుకొని బెల్ట్ షాప్ యజమాని ఇంటి స్లాబ్ పైన కూర్చొని చాలాసేపు మందు తాగారు. దాదాపు 10 గంటలకు మళ్లీ బీర్లు కావాలంటూ ఇంట్లోకి వెళ్లి అడిగారు. బీర్లు
తీసుకొని ఇక్కడే కూర్చొని తాగుతామని చెప్పడంతో షాప్ యజమాని ఇప్పటికే చాలా టైం అయింది, బయటకు వెళ్ళి తాగండి అని చెప్పడంతో వెంటనే షాప్ యజమాని కవిత నోట్లో గుడ్డలు కుక్కి అరుస్తే చంపేస్తామంటూ బెదిరించారు. భర్త వెంకటేశంను బెడ్రూమ్లోకి వేసి బయట నుంచి గడియ పెట్టి ఆమె ఒంటిపై ఉన్న నల్లపూసల దండ, పుస్తల తాడు, మొత్తం 5 తులాల బంగారం, బీరువాలో ఉన్న 66,000 నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బ్లూ కలర్ నేను కొన్ని వీడియోలు చూస్తా, అది నేను పంపించిన 9 కాలేదంటే అది ఊరు కాదు అక్క నేను ఇంటి ముందు చేతింది పక్క వాడు పెద్ద నుంచి ఉన్నాడు కాబట్టి తెలిసే ఉంటుంది. గోల్డ్ అది నువ్వు ఉన్నప్పుడు నేను ముందే మన వాళ్ళు ఫోన్ మాట్లాడారు, ఫోన్ చేతిలో బండి చూసినావు మీరు లోపల లోపల ఉంటే వాళ్ళని ఎల్లగొట్టుకోని చెప్పిన చెప్పగానే ఏం చేసి నేను పోయిండు డోర్ తీసిండు అన్నాడు. ఈ కొంట వంది ఇస్తాను అంటే కొంట మొత్తం ఇవి అన్నాడు, ఇచ్చిండు. ఇవ్వగానే ఏం చేసి మేము ఈయన కూర్చుంటాం జర్సేపు అనగానే నాకు చెవునమంటాడు. ఈ రాత్రి పూట మీరు మీరు కూర్చోవద్దు, మా ఇంట్లో ఈయన మంచిగా లేడు, నాకు ఇవన్నీ నడవాయి, మీరు పోతేనే కొన్ని లేకుంటే నా బీరు నాకు ఇవ్వండి అని చేతులకెళ్ళి బీరు గుంజుకున్నాను. నేను గుంజుకొని ఫ్రిడ్జ్లో పెడతాను. నేను ఫ్రిడ్జ్ కాడికి పోయినా ఇంకా పెడతలేను, ఇట్లా పెడితేనే ఉన్నా వచ్చిండు. ఆయనతో నన్ను ఇట్లా మూసిండు, ఈయనను ఇంకోడు మూసిండు, ఇంట్లో గుంజుకొచ్చిండు. ఇక మూసంగానే మూసిండు, అంత కింద పడేసిండు. ఇక పడేసి ఇదంతా నోట్లో కూర్చుండు. ఇక నోట్లో అరిస్తే చంపుతాను, నేను అరిస్తే చంపుతాను. వస్తే నాకు చల్ల జంటలు ఇచ్చి కళ్ళ అందుకే ఆయన తీసేసుకున్నాడు బంగారు, 4 పూసల దండ, పుసల దండ తీసేసుకొని ఇటు వట్టు కుదిరుతాడు. కొద్దిగా మీరుకు వచ్చింది, పైసలు ఉన్నాయమ్మ. ఈయన అరుగుతుంది వచ్చింది ఫస్ట్. అయ్యో మా ఆయన ఏం చేయకుండా దండం పెడతా, కారణం పెడతా. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, జ్వరం మంచిగా లేదు. నేను మీకు పైసలు కావాలంటే 16,000 నా ఇంట్లో ఉన్నాయి, నేను ఇస్తాను, నేనేమనుకుంది బిడ్డ దండం పెడతా, నా కొడుకాటు వంటోళ్ళు అని తీసుకొచ్చిన. నన్ను ఇట్లా పట్టుకొని వచ్చిండు, అర్థదేమో అని పట్టుకొని వచ్చినాక వీడికి వచ్చినాక డబ్బా ముందర పెట్టినా తీసుకున్నారు. ఒత్తుడితోటే ఏం చేసిండు, ఈయనను అన్ను గొల్లెమేసిండు బెడ్రూమ్లో. ఈయన తలుపులు గుజ్జుతా ఉన్నాడు. ఇక నన్ను ఏం చేసిండు, ఇక పైసలు తీసుకున్నాడు కదా, ఇక అయినాక ఇక చప్పుడు నేను ఏమన్నా. ఇక వాడు ఏదేదో అన్నాడు. అంటే నేను ఉన్నాను, నా కొడుకు కట్ట 2 ఏళ్ళు 3 ఏళ్ళు చిన్నోడు. నా తెరువు రావద్దు బిడ్డ, మీకు ఒక తల్లిని నేను, నా తెరువు రావద్దు బిడ్డ బాంచాను, కాలు మొక్తాను, 2 కాళ్ళు మొక్కిన. మొక్కగానే ఇక బాకటోడు ఆ మాస్క్ వేసినాడు, వెనక జరిగాడు. వీడు ఏం చేసిండు, వీడు మస్తు లావటోడు ఉన్నాడు. ఇక ఆయనతో మళ్ళీ బీరో మీద ఆలోచన వచ్చింది, ఏం పాడు మళ్ళీ బెడ్రూమ్ తీసిండు, నువ్వు బీరో తాళాలు తీయ అని అంటాడట. ఈయన తీసిండు, ఈయన తీస్తాడేమో. ఇక నేనేం చేసిన చంపుతాను ఒకటే అని నేను దెబ్బ ఇటు ఉరికిన. ఉరికి కాపలది గోడు ఉన్నది జరిసినా ఆడ దుంకుతా అనుకున్నాను, దుంకరాలే. ఇక ఆయన గడ్డిలో నచ్చిన పోయి నచ్చకంగానే ఇదంతా ఎట్లా ఉందా అనుకున్నారు. ఆ ఉన్న పైసలు 66,000 లెక్క వచ్చింది. ఆ పైసలు ఎత్తుకున్నారు, అవతల పడ్డారు. ఆ బండి సపరేట్ రాగానే నేను బయటకు వచ్చిన. ఇక బయటకు వచ్చే వరకు పోయినలే అని నేను అన్నాడు. ఇక అనగానే ఆయనతో మా మార్గిని ఆ పార్షియల్ చెప్పేసిన బాలరెడ్డిని పిలిచిన, డబ్బులు కొట్టగానే మార్పు వచ్చింది. ఇక బాలరెడ్డి అంతా వాళ్ళకి ఫోన్ చేసింది. ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం సూర్యాపేట హైవేపై బైక్పై ప్రమాదకర స్టంట్స్ చేశారు యువకులు. బైక్పై నెంబరు లేకపోవడంతో కేసు నమోదు చేసుకుని వారిని కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు ఖమ్మం రూరల్ పోలీసులు.
మండల దీక్ష అనగా ప్రతి స్వామి 41 రోజులు అయ్యప్పమాల వేసుకుని సంధ్యా సాయంత్ర సమయంలో అయ్యప్ప పూజ నిర్వహిస్తూ ఏకభుక్తం భూషయన బ్రహ్మచర్యం పాటించటం మాల ధరించిన భక్తుల నియమం. కట్టిన కఠోర దీక్ష పాటిస్తూ 18 సంవత్సరాలు మాలధారి అయ్యే జరుపుకుంటున్న స్వామి శ్రీ సింహాచలం గురుస్వామి. 18వ పడి ఒక్కొక్క మెట్టుకు ఒక శక్తిని ఆవహించటం. భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శ్రీ సింహాచలం గురుస్వామి 18 కలశాల మహాపడి పూజ నిర్వహించాడు. ఇట్టి పూజా కార్యక్రమం మాన్యశ్రీ శ్రీ వెంకటేశ్ శర్మ గురుస్వామి కరకంలోచే ఇట్టి పూజా విధానాన్ని శ్రావ్య టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఇట్లు శ్రావ్య టీవీ అధినేత పుచ్చకాయ ప్రకాష్. పూజా స్థలం రాధామాధవ్ అపార్ట్మెంట్, ప్రగతి ఎన్క్లేవ్, మియాపూర్. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. అరుదైన వ్యాధితో చిన్నారికి యశోదలో విజయవంతమైన శస్త్రచికిత్స. రాజీనామా వైపే దానం మొగ్గు. గ్లోబల్ హబ్గా హైదరాబాద్ కొత్తగా కార్యకలాపాలు మొదలుపెట్టిన మరో 2 విదేశీ కంపెనీలు. అవినీతికి అడ్డుకట్ట, టీటీడీలో కొత్త బదిలీల విధానం. పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారి 44పై రాస్తారోకో. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.